నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. పరకామణి కేసులో కీలకమైన సాక్షి సతీష్ మరణం వెనుక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అటు కుటుంబ సభ్యులు, ఇటు రాష్ట్ర ప్రజలు. ఇది హత్యే ముమ్మాటికి అని చాలా మంది అంటున్నారు. ఇది నిజంగా హత్య లేదా ఆత్మహత్య? ఎందుకంటే వైసీపీ వాళ్ళని చెప్తుంది ఏంటి, ఈయన వేధింపులు తట్టుకోలేక ఇలా ఈయనంతటి ఈయనే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి. కానీ ఒక పోలీస్ అధికారి ఎందుకు ఈ విధంగా చేసుకుంటాడు? ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. మరి అసలు దీని మీద ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమాని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. ఈ సతీష్ మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. ఎక్కువ మంది అంటుంది ఇది హత్య, కేసుని తప్పుదారి పట్టించడం కోసం, కేసుని ఇంకా ఇంతటితో ఆపేయడం కోసం జరిగిన హత్య అని అంటున్నారు కుటుంబ సభ్యులతో సైతం. ఇంకొంతమంది ఇది ఆత్మహత్య అని చెప్పేసి అంటున్నారు. ఏంటి హత్య అయితే ఎవరు చేసుంటారు? ఇది నిజంగా ఆత్మహత్య అయితే ఎందుకు ఆ విధంగా ఆయన చేసుంటాడు? నిన్న కూడా నేను చెప్పానండి ఇది హత్య అవుతుందని. ఇవాళ హత్యే అని ఇవాళ సిఐడి పోలీసులు కూడా నిరూపించడం జరిగింది. తల వెనకాల ఏదో పెద్ద బలమైన ఆయుధంతో కొట్టారు అని తెలుస్తోంది. మరి నిన్న అన్నట్టుగా నేను గొడ్డలి వేట, గొడ్డలి పూట, ఏం వేటు అనేది తెలియాలి. అది కత్తితో చేశారా, గొడ్డలతో చేశారా అని. అయితే ఇక్కడ ఎంత దురదృష్టకరం, విచారకరమైన విషయం ఏంటంటే ఆయన ఆల్రెడీ 6వ తారీఖున సిట్టు ముందు విచారణకి హాజరయ్యారండి. ఆ రోజే పేర్లు చెప్పుంటారు. అయితే మళ్ళా నిన్న విచారణకి ఆయన బయలుదేరారు సిట్టు ముందు. ఒక్కళ్ళే వెళ్తున్నారని తెలుస్తోంది. నేను పెట్టుకుని వెళ్లాల్సింది. మరి ఆయన నేనే విజిలెన్స్ అధికారిని, నాకెందుకు సెక్యూరిటీ అనుకున్నారా, మనకు తెలియదు, నన్ను ఎవడేం చేస్తాడులే అని. సో అదే ఆయన ప్రాణం మీదకి తీసుకొచ్చిందా అనే ఒక సందేహం కలుగుతోంది మనకి. సో ఇవాళ మొత్తం మీద సతీష్ కుమార్ గారు మరణించడం అనేది మామూలుగా జరగలేదు, అది హత్యే అని ఆయన సిట్టు విచారణకు బయలుదేరినప్పుడు ఎవరో ఆయన్ని బలంగా వెనక నుంచి కొట్టారని తెలుస్తోందండి. మరి ఆయన్ని ఏ రకంగా అడ్డుకున్నారు, ఎలా జరిగింది, పెనుగులాట జరిగిందా, ఆయన్ని రైల్వే ట్రాక్ దగ్గరికి వాళ్లే తీసుకెళ్లి కొట్టి అక్కడ పడేశారా, ఇవన్నీ తేలాలి. ఒక మనిషి అయితే చేసి ఉండరు ఖచ్చితంగా. ఒక 4 మనుషులైనా ఆయన్ని వెంబడించి ఆయన్ని ఏదో ఒక రకంగా ఆయన్ని అడ్డుకుని ఈ రకంగా చేశారా? ఎందుకంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా హెల్మెట్ పెట్టుకునే ఉండొచ్చు, మనకు తెలీదు. తల మీద తగిలింది అంటే వాళ్ళు ఆయన అడ్డగించి ఉండాలి. ఇప్పుడు మనం ఆలోచిస్తే కనుక అయితే మనం ఎన్ని సినిమాలు చూడడం, ఎన్ని తెలుసు కదా మనకి. సో దీన్ని మీకు ముందే నిన్ననే నేను మాట్లాడినట్టుగా ఇప్పుడు ఈ పరకామణి చోరీ కేసులో ఏదైతే జరిగిందో రవికుమార్ అనే అతను, ఇప్పుడు రవికుమార్ కుటుంబం కూడా ఎక్కడుందో తెలియట్లా. సో మరి వాళ్ళని వైసీపీ వాళ్ళే ఏమైనా చేశారా అది కూడా కనుక్కోవాలండి. అయితే సతీష్ కుమార్ విషయంలో కనుక చూసుకుంటే మనం ఇప్పుడు ఇది కాదు అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని సోషల్ మీడియానే చెప్తోంది వైసీపీది. అంటే వాళ్ళు ముందే తెలివిగా కూటమి మీద ఈ నెపం నెట్టేసి లేకపోతే సిట్టు మీద ఈ నెపం పెట్టడానికి ఒక కథనం అయితే అల్లారు. కానీ ఆ కథనం నిజం కాదు అనేది నిన్న వెంటనే బయటకు వచ్చింది. కాబట్టి మరి ఇవాళ వాళ్ళ సోషల్ మీడియా ఏం మాట్లాడుతుందో చూడాలి. అంటే అబద్ధాలు చెప్పడం కాదు, అసలు నిజంగా ఏం జరిగిందో తెలియాలి కదా. ఇవాళ సతీష్ కుమార్ మరణించడం వల్ల కేసు ఇక్కడతో క్లోజ్ అయిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారేమో. అవ్వదు కదా, ఆల్రెడీ ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఉంటుందిగా. ఆ బుర్ర లేదా వాళ్ళకి? ఆల్రెడీ అతను ఒక విచారణకి వెళ్ళారు, ఇది 2వ విచారణ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మొత్తం ఉంటుంది. 2వ విచారణలో ఫైనల్గా మళ్ళీ ఒక్కసారి వాళ్ళు వివరాలు తెలుసుకుందామని అనుకుని ఉంటారు. ఎందుకంటే రావాల్సిన విషయాలు ధర్మారెడ్డి నుంచి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ధర్మారెడ్డి విషయాలు ఒకసారి వీరితో సంప్రదిద్దామని అనుకున్నారేమో. కాబట్టి ఇప్పుడు సతీష్ కుమార్ హత్య వల్ల కుటుంబానికి నష్టం తప్ప కేసునేమి నీరుగార్చలేరు. అంటే మేడం ఒక చిన్న అనుమానం, సతీష్ కుమార్ విచారణ తర్వాతే కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి గారు వీళ్ళు విచారణకి వెళ్ళారు ఈ కేసు. అంటే అక్కడే వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందా, ఈయన పేర్లు చెప్పేశారని? నేను వైసీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసాను మేడం, కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చారు ఆయన మీద, అందుకనే ఈయన ఈ విధంగా చేసుకున్నారు అని. అంటే వీళ్ళే నెక్స్ట్ కరుణాకర్ రెడ్డిని పిలుస్తారని ఎగ్జాక్ట్ గా చెప్పుకుంటున్నారా, లేదు అంటే గనక ఒక రాయేస్తున్నారు? ఏంటిది? ఇప్పుడు నిన్న ఎన్నో తారీఖు అండి? 14. 6వ తారీఖు విచారణ అయింది. అవును. అతను అంత ఒత్తిడికి గురయ్యి ఉంటే 7వ తారీఖు సూసైడ్ చేసుకోవాలిగా. మరి 6వ తారీఖు విచారణకి వెళ్ళారు, మాట్లాడేశారు.
అతను హ్యాపీగా అతని విధులు అతను చేసుకుంటాడు, చేసుకుంటున్నారు. ఏ ఒత్తిడితోటి లేడు మనిషి. లేదు. మరి అలాంటప్పుడు ఒత్తిడితో చచ్చిపోయాడు, కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమంటున్నారు, వీళ్ళే అసలు దొంగని పట్టించారుగా. అంటే నాకు అదే ఆశ్చర్యం వైసీపీ వాళ్ళే అనిపించింది. పట్టించారా ఇప్పుడు? అదే. కరుణాకర్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు అని వాళ్ళే చెప్పారుగా నిన్న. అవును. మీకు అర్థమైందా ఇప్పుడు? అదే మేడం. ప్రతిసారి నేను మీకు ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏది జరిగినా ఉమ్. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అవును మా వాళ్లే తప్పు చేశారు, ఇగో ఫలానా వ్యక్తి చేశాడు అని చెప్తాడని నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను, నిన్న కూడా అదే చెప్పా. కాబట్టి ప్రూవ్ అయిందా మీకు? అయ్యింది కదా. అంటే వైవి సుబ్బారెడ్డే కాదు, కరుణాకర్ రెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని వాళ్లే చెప్పారు. అదే అసలు ఆశ్చర్యం. ఈ విషయం జరిగింది వైవి సుబ్బారెడ్డి హయాంలో. ఈ అవును. రవికుమార్ ని పట్టుకున్నది సతీష్ కుమారు ఉమ్. వైవి సుబ్బారెడ్డి హయాంలో. తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చాడు. కరుణాకర్ రెడ్డి వచ్చాక లోక్ అదాలత్ లో దీన్ని మాఫీ చేయడానికి మాఫీ చేయడానికి, ప్రయత్నించారు, అవును. సతీష్ కుమార్ ని రవికుమార్ ని పెట్టి. అవును. సో ఇక్కడ అసలు సతీష్ కుమార్ రూపాయి తీసుకోవాలా, ఉహు. రవికుమారు 14.50 ఎంతో మొత్తానికి ఆస్తి దేవుడికి రాసి ఇచ్చాడు, అవును. తను తిన్న దాంట్లో. మిగతా ఒక 100 కోట్లే ఎన్నిసార్లు చెప్పినా 100 కోట్లు అంటున్నారు. 100 కోట్లు మీరు 14-15 కోట్ల దాకా ఇచ్చేస్తే మిగతా 85 కోట్లు ఏమైంది? ఆ 85 కోట్లు కాకుండా ఇంకా ఎన్ని వందల కోట్లు ఉన్నాయి, ఉమ్. ఇందులో ఎవరు ఎంత తిన్నారు అది కూడా బయటకు రావాలి. అంతే. కాబట్టి ఇవాళ మీరు ఎటు ఎలా చెప్పినా వైసీపీ వాళ్ళంతటా వాళ్ళే అవును కరుణాకర్ రెడ్డి దొంగ, అవును కరుణాకర్ రెడ్డే ఇందులో హస్తం ఉంది వైవి సుబ్బారెడ్డితో పాటు అని నిన్న వాళ్ళ సోషల్ మీడియా కోడై కూసింది. ఇంక ఇంతకంటే మీకు ఏం కావాలి? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. చాలా క్లారిటీ మేడం. సూసైడ్ చేసుకోవాలనుకుంటే 1 వీక్ లో చేసుకోవడం అనేసి విచారణకి వెళ్తున్నప్పుడు ఎందుకు ఎందుకు చేసుకుంటారు? చేసుకుంటాడు? అంత భయపడే పిరికివాడు కాదే. కాదు. పిరికివాడ నిన్న కూడా అన్న పిరికివాడైతే ఉమ్. అసలు సతీష్ కుమార్ అనేవాడు వైసీపీ హయాంలో అక్కడ విజిలెన్స్ జరుగుతుంది అధికారిగా అదే. ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు? పట్టివాడు. ఆ, భయం పట్టుబడి ఉంటే. నిజమే. భయం ఉంటే అవును. అమ్మో మనకెందుకు, అమ్మో వైసీపీ వాళ్ళు వీళ్ళు అసలే దుర్మార్గులు అని అనుకోలేదుగా. ఉహు. పట్టించాడంటేనే అతను తెగు ఉన్నవాడు, ఉహు. ధైర్యం ఉన్నవాడు. ఇన్ని రోజులు భయం భయం లేకుండా ఎలా నిర్భయంగా ఉంటాడు? ఉమ్. ఇది ఎప్పుడో జరిగింది కదా, అవును. 2023లో జరిగింది, ఇది 25. అవును. ఎప్పుడో చచ్చిపోవాలిగా. చచ్చిపోతే వీళ్ళు కూడా ఏం చేశారు? సతీష్ కుమార్ ఎక్కడ పట్టుపడతాడులే అనుకున్నా. ఇంకొకటండి, ఇప్పుడు ఈ ఒక్క విషయంలోనే పోని కూటమే చేయించింది అనుకోవటానికి, మీకు పరిటాల రవి హత్య కేసులో 6-7 నిందితులు వాళ్ళ హయాంలోనే చచ్చిపోయారు. అవును. జగన్మోహన్ రెడ్డి హయాంలో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి 6-7 వాళ్ళ హయాంలోనే హయాంలో చచ్చిపోయారు. చనిపోయారు. అవును. జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో, ఆర్థిక నేరాల విషయంలో జడ్జిలందరూ వాళ్ళు మేము ఈ కేసు చూడమనో లేకపోతే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడమో జరిగింది 6 సార్లు. అవును. సో ఈ 6 అనేది అచ్చొచ్చింది వాళ్ళకి. కాబట్టి సతీష్ కుమార్ది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు చేయించిన హత్యే, అందులో డౌట్ లేదు. మీకు ఇన్ని ఎవిడెన్స్లు దొరికాక ఈ ఒక్కటి మాత్రం కూటమికి ఏంటి సంబంధం? ఇప్పుడు కూటమికి ఏం కలిసి వస్తుంది? సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పాపం ప్రతిసారి లాగానే ఈసారి కూడా అవును మా వాళ్ళే దొంగలు, మా వాళ్ళే దొంగలు అని దొంగ ఎవరో కూడా చెప్పేశాడు. అరిచి మరి ఎస్ కరుణాకర్ రెడ్డే కరుణాకర్ రెడ్డే కరుణాకర్ రెడ్డి అని 3 సార్లు చెప్పాడు. యాక్చువల్లీ చిన్న కంపారిజన్ ఏంటంటే మేడం, పరిటాల రవి గారి కేసులో కూడా ఒక వ్యక్తి సేమ్ ఇలానే ట్రైన్ యాక్సిడెంట్ లోనే చనిపోయారంట. అది కూడా ఒక మర్డర్ యాక్సిడెంట్ అనేది కూడా ఎవరికైతే లేదు అని చెప్పేసి అన్నారు. అంటే ఇవన్నీ కూడా అదో పాత సీసాలో కొత్త సారాలాగా అంతే ఉంటాయి. అంటే వాళ్ళ బుర్రలు అంతే ఉంటాయి. చంపడము, వీళ్ళని మాఫీ చేసేయటం, అని కేసులు మాఫీ అయిపోవాలి, రైట్. అంతే తప్ప మనం అసలు తప్పే చేయొద్దు అనే ఆలోచన వైసీపీకి ఎప్పటికి వస్తుందో. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.